ఏరే సీను, బర్రెకెళ్ళి వయసులోను పొలానికి వస్తా అంటారా? నేను ఫార్మర్ అవుతున్నానా, నీలాగే పెద్ద రైతుని అవుతా. ఇదిగోరాలేడు శుభ్లాకి ఎలాగుందో చూడు. అవును మావయ్య, అందరి పేర్ల పక్కన ఒక తోక తగిలిచ్చారు. మరి నా పేరు బోర్డు వదిలేసరే? అందరూ పెద్ద పెద్ద చదువులు చదివారుగా, డిగ్రీలు వేసాం. నువ్వు 10th క్లాసే కదా పాస్ అయ్యా. డాక్టర్ అయితే డిఆర్ అని వేయించారు, ఇంజనీర్ అయితే ఈఆర్ అని వేయించారు. వ్యవసాయం కూడా ఒక పనే కదా, ఫార్మర్ అని వేస్తే తప్పేంటి? ఫార్మర్ అని అయితే నవ్వుతారు కదా అల్లుడు. చెప్పుతో కొట్టండి నవ్వుతే. సీనుగాడు ఫార్మర్ అని పడితే తస్సదియ్య అదిరిపోద్దంతే. మేము నెలకు 1,50,000 సంపాదిస్తున్నాం. ఇంకే పనికైనా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ ఈ ఒక్క పనికే రిటైర్మెంట్ లేనిది. ఈ దేశం బతుకుతున్నదే వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోతున్నట్టును. నేను ఫార్మర్ అవుతున్నానా, నీలాగే పెద్ద రైతుని అవుతా. సమాజంలో అందరికంటే ఎక్కువ గౌరవించాల్సింది ఇద్దరినే. ఒకరు దేశాన్ని రక్షించే సైనికులు, ఇంకొకరు మన ఆకలిని తీర్చే రైతులు. జై జవాన్ జై కిసాన్. మా ఈ కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఫాలో చేసుకోండి.